రేణిగుంట ఎంఆర్ఓ శివప్రసాద్ ఇల్లు ఆఫీసులపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. గతంలో రేణిగుంట ఎంఆర్ఓగా పనిచేశారు శివప్రసాద్. ఎన్నికల నేపథ్యంలో కడపకు బదిలీపై వెళ్లారు శివప్రసాద్. ఇక రేణిగుంట, కడప, తిరుపతి, బెంగళూరులో ఏకకాలంలో కొనసాగుతున్నాయి దాడులు. భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. చెప్పండి హరిబాబు. శివప్రసాద్ అనే ఎంఆర్ఓ రేణిగుంట తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసేటప్పుడు స్థానికంగా ఉన్నటువంటి నాయకులతోటి ముఖ్య అతను భారీ ఎత్తున ప్రభుత్వ ఆస్తులను ఇతరులకు కట్టబెట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. అలాగే అధికార పార్టీ నాయకులతో కలిసి ప్రజల భూములు కూడా అన్యాయం పనిచేసి వాటిని విక్రయించి కొంచెం సొమ్ము చేసుకున్నట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఏసీబీ అధికారులు ఈరోజు ఉదయం కడప, నెల్లూరు, అలాగే తిరుపతి, బెంగళూరు ప్రాంతాల్లో ఉన్నటువంటి శివప్రసాద్ ఆస్తులపైన, ఇండ్లపైన, అలాగే వాళ్ళ బంధువుల ఇళ్లపైన సోదాలు నిర్వహించి ఒక్కసారిగా ఏకకాలంలో దాడులు నిర్వహించారు. దాదాపు ఇప్పుడు ప్రాథమికంగా ఒక అంచనా వచ్చి 400 కోట్లకు పైగా ఆస్తులు సంపాదించినట్టు అతని పేరుతో ఉన్నట్టు, అతని బంధువుల పేరుతో బినామీలుగా ఉన్న వారి పేరుతో ఉన్నట్టు కూడా అధికారులు గుర్తించినట్టు సమాచారం ఉంది. శిరీష, ఇప్పటి వరకు ఎన్ని అక్రమాస్తులు ఉన్నట్లుగా గుర్తించారు? అది దాదాపు 400 కోట్లకు పైగా ఆస్తులను అతని బినామీ పేర్లతోనూ, అతని బంధువుల పేర్లతోనూ అతను పొందినట్టు కూడా దూర ప్రాంతాల్లోనూ వారి పేరుతో సంపాదించినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. దీనికి సంబంధించినటువంటి కీలక డాక్యుమెంట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకునే పనిలో నిమగ్నమయ్యున్నారు. ఇప్పటికే తిరుపతి, అలాగే బెంగళూరు, కడప ప్రాంతాలలో పెద్ద ఎత్తున డాక్యుమెంట్స్ కూడా అధికారులకు లభ్యమయ్యాయని, బ్యాంకు లాకర్లు కూడా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. శ్రీష, ఈ దాడులకు సంబంధించి కుటుంబ సభ్యులు ఏమైనా స్పందిస్తున్నారా? అంటే ప్రస్తుతం శివప్రసాద్ కడపలో పనిచేస్తున్నందున అక్కడ అధికారులు అతను అక్కడే ఉన్నాడు కాబట్టి కుటుంబ సభ్యులతోటి ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఆస్తులు కూడా ప్రస్తుతానికి క్లోజ్ చేసి ఉన్న ఆస్తులు మాత్రమే ఉన్నాయి. ఈ లాకర్లు మాత్రం తెరవాల్సిన పరిస్థితి తిరుపతిలో ఉంది కాబట్టి ఏసీబీ అధికారులు దానికి సంబంధించి కొంత చర్యలు చేపడుతున్నారు. శిరీష, ఓకే హరిబాబు, థ్యాంక్ యూ. వాళ్ళు తెలియదు, అందుకని మళ్ళీ తీసుకున్నాం.